చేస్తారు. కానీ నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయకుండా వాయిదాలు వేసినంత కాలము నీ జీవితంలో పరిస్థితులు మారవు. If you keep postponing prayer, things will not change in your life. నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు, పరిస్థితుల్లో ఒక గొప్ప మార్పు ప్రారంభమవుతుంది. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనం ప్రార్థించినప్పుడు మనం ఈ వేటి కొరకు ప్రార్థన చేస్తామో ఆ పనులు జరిగించడానికి గాడ్ కమాండ్స్ హిస్ ఏంజెల్స్ అండ్ సెండ్స్ దెమ్ ఆన్ అసైన్మెంట్. తెలుసా మీకు ఆ మాట? దేవుని వాక్యంలో ఒక మాట ఉంటది, ఆయన మిమ్మల్ని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, మీ పాదములకు రాయి తగులకుండా వారు తమ చేతుల మీద మిమ్మను ఎత్తి పట్టుకొందురు. చాలా మంది అనుకుంటారు దేవదూతలు ఎంత బ్లెస్డ్ అండి, దేవుని సన్నిధిలో ఉంటాయి. దేవదూతలు దే ఆర్ వెరీ బ్లెస్డ్ క్రీచర్స్, చాలా శ్రేష్టమైన దేవదూతలను అనుకుంటా ఉంటాం. కానీ దేవదూతలను దేవుడు మన కొరకు మనకు పరిచర్య చేయడానికి పరిచారకులుగా దేవుడు అనుగ్రహించారని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఆఖరు వచనంలో వ్రాయబడి ఉంటది. చూడండి ఆ మాట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఎవరైనా తీసి చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మీ వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలో కారా. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు దేవదూతలను నీ పనులు నిర్వహించుట కొరకు, నీ కార్యములు సఫలపరచుట కొరకు దేవుడు దేవదూతలకు అసైన్మెంట్ ఇచ్చి పంపిస్తాడు. కార్యాలు నీ జీవితంలో జరగడము